నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది ఇండియాతో స్నేహ సంబంధాలు కలుపుకునేందుకు ప్రపంచంలోని ఆయా దేశాలు ఆరాటపడుతున్నాయి అందుకు ఒక కారణం లేకపోలేదు ఎందుకంటే మన దేశ అభివృద్ధిని ప్రస్తావించాల్సి వస్తే మోదీకి ముందు మోదీ తర్వాత అనే విధంగా మన దేశ రూపురేఖలు మారిపోయాయి అభివృద్ధి విషయంలోనూ భారత్ పరుగులు పెడుతోంది ప్రపంచంలో మన దేశం సూపర్ పవర్ గా ఎదుగుతోంది మరోవైపు యూరప్ కంట్రీస్లో ఆర్థిక మాంద్యం పడగ విప్పుతుండడంతో ఆ దేశాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకే భారతదేశంతో బంధం కలుపుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి ఇక ఇన్నాళ్ళు మూడో ప్రపంచ యుద్ధాన్ని నేనే ఆపానని గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న ట్రంప్కు దిమ్మ తిరిగేలా పరోక్షంగా జవాబిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంతోనే ఇన్నాళ్ళు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తోందని పదే పదే ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కోకు ఆర్థిక సాయం చేయడంతో యుద్ధాన్ని పుతిన్ కంటిన్యూ చేస్తున్నారని కామెంట్స్ చేశారు అయితే భారత్ చమురు కొనుగోలుకు సంబంధించి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్ చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో ఇండియా తప్పేమీ లేదని న్యూఢిల్లీని నిందించలేమని చాలా వరకు మోదీ తన పక్షానే ఉన్నారని వెల్లడించారు దీంతో ట్రంప్కు మైండ్ బ్లాక్ అయినట్లయింది రష్యాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూ భారత్ చైనా దేశాలు యుద్ధానికి సహాయం చేస్తున్నాయా అని ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీని ప్రశ్నించగా భారత్ చాలా వరకు ఉక్రెయిన్ వైపే ఉందని సమాధానం ఇచ్చారు భారత్తో తమ దేశానికి మంచి సంబంధాలున్నాయన్నారు ఇండియా ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరుకోదని శాంతి చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచిస్తుందని జెలెన్స్కీ పేర్కొన్నారు భారత్కు చమురు అవసరాలు ఉన్నాయని ఈ సమస్యకు అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపితే బాగుంటుందని పరోక్షంగా అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు సూచించారు ఎందుకంటే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే అక్కస్తో ఇండియాపై అమెరికా వరుస సుంకాలు విధించడంతో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక మన దేశంపై అమెరికా విధించిన టారిఫ్లను మోదీ ఏమాత్రం లెక్క చేయడం లేదు మన మార్కెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు ఇన్నాళ్ళు భారత్ అగ్రరాజ్యంపై ఆధారపడడంతో ట్రంప్కు అవకాశం వచ్చిన ప్రతిసారి బెదిరించే ధోరణితో వ్యవహరిస్తూ వచ్చారు ఇది ఇండియాకు ఏమాత్రం నచ్చడం లేదు ఈ క్రమంలోనే తమ దేశ ప్రయోజనాలకు ప్రజల అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని భారత్ గట్టిగా ట్రంప్కు బదులిచ్చారు ప్రస్తుతం ట్రంప్పై జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి మరోవైపు ఇరాన్ విషయంలో మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముక్కు సూటిగా సమాధానం చెప్పారు ఇరాన్ ఎప్పటికీ ఉక్రెయిన్ పక్షాన నిలబడదని క్లారిటీ ఇచ్చేశారు ఇది ఇప్పటికే అమెరికాకు వ్యతిరేకమే ఇక డ్రాగన్ కంట్రీ విషయానికి వస్తే రష్యాకు వ్యతిరేకంగా నిలవడం జిన్పింగ్కు ప్రయోజనకరం కాదన్నారు జెలెన్స్కీ మరోవైపు ట్రంప్ మాత్రం రష్యా ఉక్రెయిన్ వార్పై యూటర్న్ తీసుకున్నారు ఇన్నాళ్ళు సంధి వైపు మొగ్గు చూపిన ఆయన ఇప్పుడు యుద్ధంలో పోరాడి ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాన్ని తిరిగి గెలుచుకుంటుందని సంచలన కామెంట్స్ చేశారు EU సపోర్ట్తో ఇది సాధ్యమవుతుందని అన్నారు ఏ లక్ష్యం లేకుండా రష్యా పోరాడుతోందని ట్రంప్ మండిపడ్డారు రష్యా అధినేత పుతిన్ను ఒక కాగితం పులిగా అమెరికా అధ్యక్షుడు అభివర్ణించారు ఏదేమైనా భారత్ మాత్రం రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగానే ఉంది అన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పడంతో ట్రంప్కు పిచ్చెక్కినట్టయింది భారత్ ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరుకోదని శాంతిని మాత్రమే కోరుకుంటుందని జెలెన్స్కీ అనడంతో అమెరికా అధ్యక్షుడికి ఏం అనాలో తెలియని పరిస్థితి తలెత్తింది